ఇల్లు ఇల్లాలుతోనే వెలుగుతుంది, పంట మూగజీవాల దీవెనతోనే పండుతుంది. ఐశ్వర్యమంటే కేవలం డబ్బు ఆస్తులు మాత్రమే కాదు. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు మనస్ఫూర్తిగా నవ్వుతారో, ఏ పొలంలో అయితే మూగజీవాలు కడుపు నిండా తిని సంతోషంగా ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఒకవేళ ఇందుకు విరుద్ధంగా జరిగితే ఏం జరుగుతుందో మన పెద్దవాళ్లు ఈ సామెత ద్వారా చెప్పారు. ఆలి ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం కలిసిరావు అని. ఆలి అంటే ఇల్లాలు. ఏ ఇంట్లో అయితే భార్య కన్నీళ్లు పెడుతుందో, ఎక్కడైతే స్త్రీకి గౌరవం దక్కక మనస్తాపానికి గురవుతుందో ఆ ఇల్లు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు, ఆ కుటుంబము అభివృద్ధి చెందదు. అలాగే పూర్వకాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఆ ఎద్దుని కడుపు మార్చి సరిగ్గా మేత వేయకుండా హింసిస్తూ సాగు చేస్తే ఆ సేద్యం ఎన్నటికీ కలిసిరాదు, ఆ పంట చేతికి రాదు. ఈ రోజుల్లో కూడా మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంటి మహాలక్ష్మిని కన్నీరు పెట్టించి మనం ఎన్ని కోట్లు సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. స్త్రీ సంతోషమే ఆ ఇంటికి అసలైన రక్షణ కవచం. మన ఎదుగుదల కోసం ఎవరినైనా హింసిస్తే ఆ కన్నీటి శాపం మనల్ని వెంటాడుతుంది. అందుకే ఏ పని చేసినా ధర్మంతో, దయతో చేయాలనేది మన పెద్దల ఉద్దేశం. ఒకరి కన్నీటి మీద మన కోటలు నిర్మించుకోవద్దు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనకు ఆ సుఖం దక్కుతుంది. ఈ సామెత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.